అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 7వ తిరువాయమొഴി నోత్త నోన్బులేన్ అనేటువంటి తిరువాయమొഴി. ఆళ్వార్లు క్రిందటి తిరువాయమొഴിలో కడల్ జ్ఞానం చేయవేణుం యానే ఎన్నుం అనేటువంటి తిరువాయమొഴിలో సర్వేశ్వరుణ్ణి అనుకరించారు. అనుకరించినప్పటికీ కూడా సర్వేశ్వరుడు వచ్చి కటాక్షాన్ని చూపించకపోవటం చేత ఆళ్వార్లకి ఒక సందేహం కలిగింది. ఆయన ఆశ్రిత రక్షకుడు, ఎవరైనా కొంచెం ఆనుకూల్యాన్ని చూపించినా కూడా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి ఆ స్వామి నేను ఇంతలా పరితపిస్తున్నా కూడా నా విషయంలో కటాక్షాన్ని చూపటం లేదంటే కారణం నేను చేసేటువంటి ఈ అనుకారమో, నాకున్నటువంటి ఈ ప్రాప్యత్వరో నేను ఉపాయంగా భావిస్తున్నానని ఆయన అనుకుంటున్నాడేమో. కాబట్టి ఇది నేను ఉపాయంగా భావిస్తే ఆళ్వారు తమ ప్రయత్నం ఏదో తాము చేసుకుంటున్నారు కదా, ఆ ప్రయత్నం చెయ్యనివ్వండి, ఆ ప్రయత్నానికి ఇవ్వవలసిన ఫలాన్ని ఎప్పుడో సమయం వచ్చినప్పుడు ఇద్దామని ఆలోచిస్తున్నాడేమో అనే సందేహం కలిగింది ఆళ్వార్లకి. వెంటనే నిన్ను పొందటానికి నాకున్నటువంటి ఉపాయాలు ఏమీ లేవు, నువ్వే ఉపాయము. నోత్త నోన్బిలే నున్నర్విలే. నీకోసం నిన్ను పొందటానికి నేను చేసినటువంటి నోములు లేవు. అంటే నోములు అంటే ఇక్కడ ఏమిటి, కర్మయోగమో జ్ఞానయోగమో లేవు. ఈ రెండు లేకపోవటం చేత ఈ రెండింటిని అంగాలుగా కలిగినటువంటి భక్తి యోగము లేదు. పోనీ నున్నరివిలేన్ సూక్ష్మమైన జ్ఞానం ఉందేమో అంటే, నోత్త నోన్బులేనంటే కర్మయోగం లేదు, నున్నరివిలేన్ జ్ఞానయోగం కూడా లేదు. ఈ రెండు లేకపోతే నా భక్తిమాన్ నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అని ఆళ్వందారు స్తోత్రంలో యామునులు చెప్పినట్లుగా నీ విషయంలో కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాణ్ణి కాదు. అంటే అసలు కర్మయోగం ఆచరించలేదంటే నిన్ను పొందటానికి అది ఉపాయమని భావించి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడి కాదు. నేను ఆచరించినటువంటి ఆ కర్మయోగం నిన్ను పొందటానికి తగిన ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాణ్ణి కాదు. అలాగే జ్ఞానయోగం కూడా ఆచరించినటువంటి వాణ్ణి కాదు. ఈ రెండు లేకపోవటం చేత భక్తి యోగం కూడా లేనటువంటి వాణ్ణే అంటూ నోత్త నోన్బిలే నున్నర్విలే ఆఖిలం. అయినప్పటికీ నువ్వు నన్ను కటాక్షించటం లేదయ్యా స్వామి, నా విషయంలో కటాక్షాన్ని చూపించు అని అడుగుతున్నారు. ఆగిలం ఉన్నై విట్టన్ను మాత్త కిర్కిన్నిలే. స్వామి, నేను చేసినటువంటి సాధనలైతే లేవు నిన్ను పొందటానికి, కానీ నిన్ను విడిచిపెట్టి మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆదిశేషుడి మీద శయించినటువంటి స్వామి, ఎక్కడ ఆదిశేషుడి మీద ఎక్కడ శయనించుంటాడు? పరమపదంలో. ఆ స్వామి ఇప్పుడు ఎక్కడ వేంచేసి ఉన్నారు? నువ్వు ఎక్కడో పరమపదంలో ఉంటే నిన్ను నేను పోగొట్టుకోవాలయ్యా, కానీ నువ్వు మా కోసమని, నన్ను రక్షించటం కోసమని పరమపదాన్ని విడిచిపెట్టి ఇదిగో తీర్థం ప్రసాదియాదే అన్నట్లుగా, తీర్థానికి తీర్థం ప్రసాదం అన్నట్లుగా అలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాకుండా మా కోసమనే నిత్యవాసం చేస్తూ ఉన్నావు కదా. ఎక్కడ సేత్తుత్తామరై సెన్నెలోడు మలర్ సిరీవర మంగళ నగర్, ఆ వానమామలై అనే దివ్యదేశంలో నువ్వేం చేసి ఉన్నావు స్వామి? ఉనక్కు మిగయల్లేనంగే వీత్తిరుందయందాయ్ ఉనక్కు మిగయల్లేనంగే అలే అల్లేన్ అల్లై మిగై అల్లేన్ అంగే. నీ యొక్క రక్షకోటిలోని వాడినేనయ్యా నేను. నీ యొక్క రక్షణని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడిని. నన్ను రక్షించవయ్యా, నీ రక్షవర్గంలోనే నేనున్నా, వేరు కాదు నేను అంటున్నారు ఆళ్వారు మొదటి పాసురంలో. అలానే రెండో పాసురంలో ఏం చెప్తే, ఈ 10 పాసురాలు కూడా నిన్ను ఆళ్వారు తమ యొక్క నైత్యానుసంధానాన్ని చేయటం కాదు. ఇక్కడ నిన్ను పొందటానికి నా దగ్గర ఏ సాధనాలు లేవు. నేను ఆకించన్యాన్ని కలిగినటువంటి వాడిని, అకించనుణ్ణి. నిన్ను పొందేటువంటి ఏ విధమైన చిన్న ప్రయత్నం కూడా నాకు లేదు. నువ్వే ఉపాయం అని భావించేటువంటి వాడిని అని నిరూపించేటువంటివి 10 పాసురాలు. ఆ విషయాన్నే అవే తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు. తిప్పి అంటే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క కోణంలో మనకి ఆ విషయాన్ని అందిస్తూ ఉంటారు ఆళ్వార్లు. ఈ 2వ పాటు 224వ పేజీ. ஆத்தேன் என்னால் பெற்றதென் பிரதிபந்தகங்கள் என்னும் உண்டே என்ன, பிராட்டிக்கு வந்த பிரதிபந்தகங்களை போக்கினா போலே
అడియేనుడై విరోధియ్యం పోకి అరుళ వేణుం ఎంగిరార్. ఆత్తేన్, నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా అన్నారు కదా ఆళ్వారు. అంటే పెరుమాళ్ళు అడుగుతున్నాడు, అయితే మాత్రం ఏంటి ఆళ్వారే, మీరు పొందాలి అనుకోగానే పొందేయాలా? పొందే అవకాశం మీకు ఉండాలి కదా. మీరు నా అనుగ్రహాన్ని పొందాలంటే మీకు కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కదా. ప్రతిబంధకంగా ఎన్నం ఉండే అన్నా మీరు నా అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మీరు కోరుకోగానే ఆత్తేన్ అని అన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఎలా రక్షించగలను అని అడిగాట ఆయన. అప్పుడు ఆళ్వారు మళ్ళా సమాధానం చెబుతున్నారు. పిరాట్టిక్కు వంద ప్రతిబంధకంగళై పోక్కినా పోలే అడియేనుడై విరోధియ్యం పోక్కి అరుళ వేణుం. పిరాట్టి, ఆనాడు సీతాపిరాట్టికి ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ పోగొట్టి రక్షించినటువంటి వాడివి నువ్వు కాదా? కాబట్టి అడియేనుడయ్య, దాసుడైన నా యొక్క విరోధులను కూడా పోగొట్టి నా విషయంలో కటాక్షాన్ని చూపించాలి, అరుళ్ అనుగ్రహాన్ని చూపించాలి అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. అంటే మీరు ఆళ్వారే మీకు ఆర్తి ఉన్నదంటే సరిపోతుందా ఏమిటి? మిమ్మల్ని నేను రక్షించాలంటే కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోవాలి కదా అని ఆయన సమాధానం చెప్తే, అదిగో పిరాట్టిని ఎలా రక్షించావో ప్రతిబంధకాలని తొలగింపచేసి అలా నన్ను రక్షించు అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. అంగుత్తే నల్లేన్ ఇంగుత్తే నల్లేన్ ఉన్నై కాణుం అవావిల్ వీజుందు நான் எங்குத்தேனும் அல்லேன் இலங்கை செத்த அம்மானே திங்கள் சேர் மணிமாட நீடு சிறீவர மங்கள நகருரை செங்கு செக்கரத்தாய் தமியேனு கருடாயே. అంగుత్తే నల్లేన్ ఇంగుత్తే నల్లేన్. పరమపదంలో అంగుత్తే అంగు అంటే పరమపదం, ఇంగు అంటే మనం ఇది, అంగు అంటే అది, ఇంగు అంటే ఇది. అది అంటే దూరంగా ఉన్నదాన్ని అది అని చెప్తాం, మనం సమీపంలో ఉంటే ఇది అని చెప్తాం. కాబట్టి అంగు ఆ పరమపదంలో ఉన్నవాణ్ణి కాదు. ఇంగుత్తే నల్లేన్, ఈ లీలా విభూత ఇక్కడ సంసారాలతోటి చేరి ఉన్నవాణ్ణి కాదు. నేను వాళ్ళలోనూ చేరట్లేదు, పరమపదంలో ఉన్న నిత్య సూర్యుడి గోష్ఠిలో ఈ సంసారాల గోష్ఠిలో చేరిన వాణ్ణి కాదు. ఉన్నై కాణుం అవావిల్ వీజుందు நான். ఉన్నై కాణుం, నిన్ను సేవించాలనేటువంటి ఆశ, అవావిల్ ఆశయందు పడి నాన్ నేను ఎంగుత్తేను అల్లేను, ఎక్కడ అమరికతోటి ఉన్నవాడను కాదు. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదైనా చెయ్యాలనో పొందాలనో అనుకున్నప్పుడు అటు ఎలా ఉంటాం మనం కూడా, అటు ఇటు ఆ గోష్ఠిలోకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం, కానీ ఇంట్లో కైంకర్యం పూర్తి కాదు. అప్పుడు గబగబా ఆ గోష్ఠిలో బయలుదేరి వెళ్ళిపోనూ లేము, అలా అని ఇంట్లోనూ ఉండలేము, ఇటు అటు తచ్చాడుతూ ఉంటాం కదా. ఆ రీతిగా పరమపదంలో ఉన్నవాణ్ణి కాదు, ఈ లోకంలో ఉన్న సంసారాలతోటి ఉన్నవాణ్ణి కాదు, సేవించాలనే ఆశలో పడ్డాను, నేను ఎక్కడన్నా స్థిరంగా ఉండలేకపోతున్నాను పెరుమాళే అంటున్నారు ఆళ్వార్లు. అల్లేన్ ఇలంగై చెత్త అమ్మానే. లంకను నశింపచేసినటువంటి ఓ స్వామి, తింగల్ సేరు మణిమాడం నేడు సిరీవర మంగళ నగర్. చంద్రమండలం వరకు చేరి ఉన్న మణిమాడం, రత్నమయమైనటువంటి మేడలతోటి నీడు పెరిగి ఉన్నటువంటి సిరీవర మంగళ నగర్ వానమామలలో ఊరై నిత్యవాసము చేయుచున్నవాడును. శంగు చక్రత్తాయ్, శంఖ చక్రధారుడమైనటువంటి ఓ స్వామి, తమయే నుక్కు అరుళాయ్, ఒంటివాడనై ఉన్న నాయందు కృప చేయవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం, చంద్రమండలం వరకు పెరిగి ఉన్న మేడలట. ఏ ఊర్లో? ఆ వానమామలైలో. అలాంటి వానమామలైలో వేంచేసి ఉన్న శ్రీహప్పతి, నిన్ను సేవించాలని ఆశపడుతున్నానయ్యా, దాన్ని లభించలేదు నాకు. నా స్థితి ఎలా ఉందో తెలుసా? నిత్యసూరుల స్వభావము లేదు, సంసారుల స్వభావము లేదు. నా మనసు ఎక్కడా స్థిరంగా ఉండటం లేదు. కాబట్టి శీఘ్రంగా నన్ను అనుగ్రహించవయ్యా. అంటే సిరీవర మంగళ నగరాన్ని అక్కడ వేయించేస్తున్న స్వామి అని చెప్తూ, ఆ సిరీవర మంగళ నగరం ఎలా ఉందంటే ఎత్తైన మేడలు, చంద్రమండలం వరకు ఉన్నటువంటి ఎత్తైన మేడలు కలిగిన సిరీవర మంగళ నగరంలో వేయించేసిన స్వామి, నేను నిన్ను సేవించాలని ఆశపడుతూ ఉన్నాను, అది నాకు లభించలా. అందుకని ఆ నిత్యసూర్ల స్వభావము లేదు నాకు,
ఈ సంసార స్వభావం లేదు, నా మనసు ఎక్కడా స్థిరంగా ఉండటం లేదు స్వామి, శీఘ్రంగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి అంగుత్తే నల్లేన్ ఉన్ తిరువడి మలర్களை పెత్తవల్లేన్, ఉన్ తిరువడి మలర్களை పెత్తే నల్లేన్, నీ యొక్క తామరల వంటి తిరువడిగళ్లను పెట్టే నల్లేను పొందిన వాడిని కాదు, పెరుగైకు ఈడాన ఉపాయము ఉడయ్యే నల్లేన్. ఓన్లేండి, అవి పొందడానికి మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందేమో, వాటితో పొందొచ్చు కదా అంటారేమో, అలాంటి ఉపాయం కూడా నా దగ్గర లేదయ్యా స్వామి. ఉన్నై కాణుం అవావిల్ వీజిందు நான் ఇనిమేలొరు ఉపాయం అనుష్ఠిక్క క్షమనల్లే. నిన్ను సేవించాలనే ఆశలో పడిపోయాను, ఇంకొక సాధనాన్ని అనుష్ఠించేటువంటి శక్తి కూడా లేనివాడిని అయ్యా నేను. ஆகிலும் அசோகவனி கையில் பிராட்டியுடைய பிரதிபந்தகத்தை அன்று போக்கினா போலே அடியேனுடைய ప్రతిబంధకత్తయ్యం నీయే నిర్హేతుకమాగ పోకి తమేనుకు అరులా ఎన్గిరారు. అయితే అయినప్పటికీ ఆనాడు మరి ఆళ్వారే మీరు ఏ ఉపాయము ఏ సాధనము లేదంటున్నారు కదా, ఏ సాధన లేకుండా మిమ్మల్ని నేను ఎలా రక్షించగలను అంటావా? అశోకవనంలో పిరాట్టికి ఉన్నటువంటి సీతాపిరాట్టికి ఉన్న ప్రతిబంధకాలని పోగొట్టి ఆనాడు రక్షించావా లేదా? అలానే దాసుడైనటువంటి నా యొక్క ప్రతిబంధకాలని కూడా నువ్వే నిర్హేతుకంగా పోగొట్టాలి. తమయే నీకు ఒంటరి వాడనయ్యా, నిత్యసూరుల గోష్ఠిలో చేరలేదు, నేను సంసారుల గోష్ఠిలో చేరలేదు, ఒంటరి వాడిగా ఉన్నాను. అరుడాయ్ నా విషయంలో అనుగ్రహాన్ని చూపవయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసంలో. పన్నీరాయిరపడి అనంతరం ఎన్నై అంగీకరిక్కైకు ప్రతిబంధకమానా అనిష్టం ఉండానాலும் அதுக்கு நிவர்த்தகன்னி யாகையாலே எனக்கு కృపై పన్ని అరుళ వేణుం ఎన్గిరారు. నన్ను అంగీకరించటానికి ప్రతిబంధకాలు అనిష్టం ఉండానాలు, ప్రతిబంధకమైన అనిష్టాలున్నప్పటికీ కూడా ఆ అనిష్టాలను తొలగింపచేసేటువంటి వాడివి నువ్వే కదా స్వామి. కాబట్టి నా విషయంలో కృప చూపించి అనుగ్రహించు. నిష్పన్న ఉపాయనాయి కొండు నీరుక్కిర ప్రాప్త స్థలస్థిల్ పుగుందవనల్లేన్. నిష్పన్న ఉపాయనాయి కొండుని ఇరుక్కిర ప్రాప్త స్థలస్థిల్ పుగుందవనల్లేను. నిష్పన్న ఉపాయం అంటే నువ్వే ఉపాయమని చెప్పబడేటట్లుగా ఉన్నటువంటి నువ్వున్నటువంటి ప్రాప్త స్థలాన్ని పుగుందవనల్లే. ఎవడి శ్రీవైకుంఠాన్ని పొందిన వాడిని కాదు. ఉపాయ శూన్యరాయిరుక్కై ఎండో ఉళ్ళదు ఎన్ను నిరపేక్షనాయ్ இருந்தவிடத்தில் இருக்கிறேனல்லேன். ఉపాయ శూన్యరాయ్ ఇరుక్కై ఎండో ఉళ్ళదు ఎండు ఉపాయశూన్యుడిగా ఉన్నానని కదా. నిరపేక్షనాయ్ ఇరందవిడத்தில் இருக்கிறேனல்லேன். ఉపాయశూన్యురాయ్ ఇరుక్కై అంటే ఉపాయశూన్యులుగా ఉండి కదా, ఇరుక్కై అందో ఉపాయశూన్యుడిగా కదా ఉళ్ళదు నేను అని నిరపేక్షనాయ్ నిన్నేమీ కోరుకోకుండా ఇరుందవిడத்தில் இருக்கிறேனல்லேను. ఉన్న చోట అంటే నువ్వెక్కడో పరమపదంలో ఉంటావు. నువ్వు ఉండే ప్రాప్య స్థలం ఏమిటి మాకు? శ్రీవైకుంఠం. నువ్వు ఆ శ్రీవైకుంఠంలో ఉంటావు. అది నువ్వేం చేసి ఉండేటువంటి స్థానం, అక్కడ ఉండలేకపోతున్నా సరేలే, నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయాలు లేవు కదా, నేను అనుష్ఠించేవి ఉపాయ శూన్యుణ్ణి కదా, కాబట్టి ఆయనే నన్ను రక్షిస్తాళ్లే అని నిరపేక్షనాయ్ ఏ అపేక్ష లేకుండా ఇరుందవిడத்தில் இருக்கிறேனல்லேను. ఉన్న చోట ఉండలేకపోతున్నా అంటే ఇప్పుడు ఎక్కడున్నారు ఆళ్వారు? ఈ లీలా విభూతిలో ఈ సంసారంలో ఉన్నారు. ఈ సంసారాలతో కలిసి ఉండలేకపోతున్నా, లేదా నువ్వేం చేసి ఉండేటువంటి పరమపదం, ఆ పరమపదంలో నిత్యసూర్లతోటి కలిసి ఉండలేకపోతున్నా అంటే పోన్లే ఆయన రక్షించిన నాటికి రక్షిస్తాడులే అని దృప్త ప్రపన్నుడి వలే ఉండలేకపోతున్నా. ఆర్త ప్రపన్నులు, దృప్త ప్రపన్నులని రెండు రకాల వాళ్ళు ఉంటారు కదా. ఆర్త ప్రపన్నులంటే ఆర్తి ప్రాప్య ద్వారా ఎప్పుడెప్పుడు పొందాలా, ఒక్క క్షణం నిన్ను పొందకుండా ఉండలేను అనేటువంటి స్థితి ఆర్త ప్రపన్నులది. దృప్త ప్రపన్నులు తత్తస్య సౌశంభవే, ఆయన అనుగ్రహం ఎప్పుడు లభిస్తే అప్పుడు లభిస్తుంది అని ఉండగలిగేటువంటి వాళ్ళు సీతాపిరాటి లాంటి వాళ్ళు దృప్త ప్రపన్నులు. కానీ నేను అలాగా ఉపాయ శూన్యుడుగానే ఉన్నాను కదా నేను అని నిరపేక్షుడుగా నిన్ను పొందకుండా ఒక్క క్షణం కూడా
ఆలస్యానికి తట్టుకోలేకపోతున్నాను నేను అని నిరతసే భోగ్యనాన ఉన్నై అనుభవిక్క వేణుం ఎంగిర అభినివేశత్తిలే ఆగప్పట్టు. నువ్వేమో నిరతసే భోగ్యభూతుడివి, అలాంటి నీ యొక్క అనుభవం నిన్ను అనుభవించాలి అని అభినివేశంలో చిక్కుకున్నాను నేను. ఆత్తామయ్యేవుడయ్యనాను, ఆ చిక్కుకొని నిన్ను ఎప్పుడు పొందాలా అనేటువంటి ఆర్తి కలిగినటువంటి నేను అన్యపరదాన లౌకిక నిలయిల్ వన్నిలం అల్లేన్. అన్యపరులైనటువంటి లౌకికులు, ఈ లోకులకి నీ విషయం కాదు, ఇతర విషయాల్లో ఎప్పుడు మునిగిపోయి ఉండేటువంటి ఈ లౌకికులు నిలయిల్ వన్నిలం అల్లేన్, వీళ్ళ యొక్క స్థితిలో నేను ఉన్నవాణ్ణి కాదు. ఆశ్రిత విషయத்தில் ప్రతిబంధకమాన లంకయ్యై అజియచ్చేదు ప్రాపిత్తు కొండ. ఆశ్రితల విషయంలో ప్రతిబంధకమైనటువంటి అంటే సీతాపిరాటిని నువ్వు పొందడానికి ప్రతిబంధకంగా ఉన్నది లంకాపట్టణమే కదా. ఆ లంకాపట్టణాన్ని నశింపచేసి ప్రాపిత్తు కొండ పొందింప చేసుకున్నటువంటి అసాధారణ స్వామి సీతాపిరాటిని పొందావా? సీతాపిరాటిని నువ్వు పొందటానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతిబంధకమే లంకాపట్టణము, రావణాసురుడు. ఆ ప్రతిబంధకాన్ని తొలగించి సీతాపిరాటిని పొందింప చేసుకున్నటువంటి అసాధారణ స్వామివి కదా నువ్వు. పిర్పట్టార్కు ఉదవగా ఇక్కాగా, అలాంటి ఆ స్వామివి నువ్వెక్కడ వేంచేసి ఉన్నావు? పిరుపట్టార్కు ఉదవగా ఇక్కాగా చంద్రనోడు సేరుంబడి మాణిక్యమయమాన మాడంగల్ వళరీరా శ్రీవర మంగళ నగరిలే నిత్యవాసం పండుమవనా. అది రామావతారంలో సీతాపిరాటిని రక్షించావు, ఆవిడకున్నటువంటి ప్రతిబంధకాలను తొలగించి. కానీ ఆనాడు రామావతారంలో నేను లేనే, ఆ అవతారాన్ని నేను పోగొట్టుకున్నాను కదా. మరి నాలాంటి వాళ్ళ కోసం, అదిగో నాలాంటి వాళ్ళ కోసమే, ఆనాడు నిన్ను పోగొట్టుకున్న వాళ్ళ కోసమే ఈ శ్రీవర మంగళ నగరంలో వేంచేసి ఉన్నావు కదా. ఎలా ఉన్నావు? అవతారాలంటే అప్పటికప్పుడే పెద్ద ఏరు ప్రవాహం వచ్చినట్టుగా అప్పటికప్పుడు వస్తాయి వెళ్ళిపోతాయి, వరద పోయిన తర్వాత చూస్తే అంతా మామూలే. అలా అవతారాలు కూడా, కానీ అలాంటివి కాదు. ఈ నిత్యవాసం చేస్తూ ఉన్నావు ఈ దివ్యదేశంలో, ఈ శ్రీవర మంగళ నగరంలో. నిత్యవాసం పండుమవనాయ్, నిత్యము వేంచేసి ఉండేటువంటి వాడు, ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసింపచేసేటువంటి పరికరాలైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి వాడు, భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు, ఆయుధ విశేషణంగా అలాంటి పరికరమాయం భోగ్యమాయం ఉళ్ళ పరికరాలుగాను భోగ్యంగాను ఉన్నటువంటి ఆయుధ విశేషాలను కలిగినటువంటి వాడా. ఉన్నయి ఒడియా తుణయిల్లాదయనకు, నువ్వు తప్ప నాకెవరయ్యా రక్షకులు? ఇంకొక సహాయకులే లేరు కదా. ఉన్నుపకారశీలమాన కృపయ్యై పన్ని అరుళవేణం. కాబట్టి నీ యొక్క ఉపకారశీలం, నీ స్వభావం ఉపకరించేటువంటి స్వభావం, ఆ కృపని నా విషయంలో కృపయ్యై పన్ని అరుళవేణం, నా విషయంలో ఆ కృపని చూపించి నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7వ వ్యాఖ్యానం. అంగుత్తే నల్లేను. అంగుత్తే నల్లేన్ అంటే అంగు అంటే ఎక్కడని చెప్పుకున్నా పరమపదంలో ఉండేటువంటి వాణ్ణి కాదు. ముక్తర్ ఈ సంసారత్తిలే ఉలావినా పోలే సిద్ధ సాధననాయ్ తిరిగిరే నల్లేన్. ముక్త పురుషులు ఈ సంసారంలో తిరిగినట్లుగా సిద్ధ సాధననాయ్ అంటే సిద్ధ సాధనం కలిగిన ఒక సాధనాన్ని కలిగి తిరిగిరే నల్లేన్ తిరిగేటువంటి వాణ్ణి కాదు. అంటే కిందేమిస్తున్నాడు చూడండి. ఏది ముక్తరిత్యాది సిద్ధ సాధననాయ్ అన్నదు. సిద్ధ సాధనలు అంటే ఇప్పుడు ఇచ్చారు కదా, సిద్ధ సాధననాయ్ తిరిగిరే నల్లేనన్నారు కదా. అసలు సిద్ధ సాధనలు అంటే ముక్త పురుషులు ఎలా ఉంటారట? సాధనం 2 రకాలుగా ఉంటారు. ఏమిటది? ఆరబ్ధ యోగర్ ఎన్నుం ఉపాసకరలే. మొదటి లైన్లో ఉంది చూడండి, చివర ఉపాసకరలే ఆరబ్ధ యోగర్ ఎన్నుం ఆరోడ యోగర్ ఎన్నుం ద్వివదరా ఇరుప్పరుగల్. భగవంతుణ్ణి ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఆరబ్ధ యోగరని ఆరూఢ యోగరని 2 రకాలుగా ఉంటారు. ఆరూఢ యోగులంటే ఎలా ఉంటారు, ఆరబ్ధ యోగులంటే ఎలా ఉంటారు? వాళ్ళలో ఆరూఢ యోగర పడియన కిల్లై ఎన్నో వివక్షిత్తరుడి చేయిరాల్. ఆరూఢ యోగుల యొక్క ప్రకారం నాకు లేదు స్వామి అంటున్నారు ఆళ్వార్లు. అంటే ఏమిటట? లేదు, ఆరూఢ యోగుల ప్రకారం నాకు లేదు. అసలు ఆరూఢ యోగులు అంటే ఏమిటి అంటే
சித்த சாதனம் எல்லாம் அனுஷ்டித்து ఫలానుభవత్తుక్కాగ అంగే పోగ ఇరుక్కిరా ఆరూఢ యోగనాయ్ అన్నపడి. ఇక్కడ అనుష్ఠించాల్సినటువంటి సాధనాలన్నీ సిద్ధ సాధననాయ్ అంటే ఇక్కడ సాధనం ఎలా ఇక్కడ పైన ఇచ్చారు కదా, సిద్ధ సాధననాయ్ తిరిగిరే నల్లేనన్నారు కదా. అంటే ఏమిటి? ఆరూఢ యోగం కలిగినటువంటి వాణ్ణి కాదు. ఆరూఢ యోగము అంటే ఏమిటి? సాధనమెల్లాం అనుష్ఠిస్తూ నిన్ను పొందటానికి చేయవలసినటువంటి సాధనాలన్నీ అనుసరించి ఫలానుభవత్తుక్కాగా ఫలాన్ని అనుభవించడం కోసమని అంగే పోగా ఇరుక్కిరా అక్కడికి వెళ్ళాలని భావించేటువంటి ఆరూఢ యోగనాయ్ అన్నపడి. అంటే ఇక్కడ సాధనాలన్నీ అనుష్ఠించి అక్కడికి వెళ్ళి ఫలానుభవం కోసం అక్కడికి పోవాలని భావించేటువంటి ఆరూఢ యోగ నిష్ట నాకు లేదు. అందుకని అంగుత్తే నల్లేను. ఆరబ్ధ యోగర పడియే. ఆరబ్ధ యోగులు అంటే సాధనానుష్ఠానం పన్న ఆరంభిత ఆరబ్ధ యోగరిలే అన్నపడి. అంటే ఇక్కడ చేయవలసినటువంటి సాధనాలన్నీ చేసి ఆ తర్వాత ఈ ముక్త పురుషుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ పరమపదానికి చేరుకుంటాడు. అలా ఇక్కడ చేయవలసినటువంటి సాధనాలన్నీ పూర్తి చేసి పరమపదంలో ఆ గోష్ఠిలో చేరినటువంటి వాణ్ణి కాదు. లేదా ఈ సంసారంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? సాధనానుష్ఠానం పొన్న ఆరబ్ధ ఇప్పుడే సాధనానుష్ఠానం చేయడానికి ఆరంభించినటువంటి ఆరబ్ధ యోగ రిలే అన్నపడి ఆరబ్ధ యోగంలో ఉన్నటువంటి వాణ్ణి కాదు. ఏమిటి? ఆరబ్ధ యోగం, ఆరూఢ యోగం. ఆరూఢ యోగం నాకు లేదు అంటే దేంతో చెప్పారు? అది అంగుత్తేనల్లేన్. అంగుత్తేనల్లేనంటే ఆరబ్ధ యోగుల ప్రకారము నాకు లేదు. ఇంగుత్తేనల్లేనంటే ఇది అంగుత్తేనల్లేనంటే ఆరూఢ యోగుల ప్రకారం, ఇంగుత్తేనల్లేనంటే ఆరబ్ధ యోగుల ప్రకారం. అంటే ఆరూఢము పైకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఎక్కిన వాళ్ళు. అంటే ఏమిటి? ఇక్కడ చేయవలసినటువంటి ఆ సాధనాలన్నీ పూర్తి చేసుకొని పరమపదానికి వెళ్ళి అక్కడ అనుభవాన్ని ఫలాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరూఢ యోగులు. అలా అంగుత్తేనల్లేనని చెప్పడం వల్ల ఆరూఢ యోగుల యొక్క స్థితి నాకు లేదు. ఇంగుత్తేనల్లేనని చెప్పడం వల్ల ఇంగే ఇరుందు సాధనానుష్ఠానం పన్నువరుగలిదే ఉరువనా ఇరుక్కిరేనల్లేను. ఆరబ్ధ యోగులు కదా వీళ్ళు, ఇప్పుడే సాధనానుష్ఠానాలని ఆరంభించేటువంటి వాళ్ళు. అంటే ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండి ఇప్పుడే నిన్ను పొందటానికి సాధనానుష్ఠానాన్ని ఆరంభించేటువంటి ఈ ఆరబ్ధ యోగుల గోష్ఠిలో లేను. అందువల్ల ఇంగుత్తేనల్లేని ఈ సంసారంలో ఉన్నవాణ్ణి కాదు. అంగుత్తేనల్లేను ఇక్కడ ఉండి చెయ్యవలసినటువంటి సాధనలన్నీ పూర్తి చేసుకొని ఫలాన్ని అనుభవించడానికి పరమపదం వెళ్ళి అక్కడ ఫల అనుభవం కోసం చూసేటువంటి ఆరూఢ యోగుల నిష్ఠలోనూ లేను. అంటే అంగుత్తేనల్లేను, అక్కడా లేను, నేను ఇక్కడా లేను, ఉన్నవాడిని కాను అంటూ అన్నిక్కే లేక అంగుత్తేనల్లేను. అంగుత్తేనల్లేను ఇంకో అర్థం చెప్తున్నారు. నోపజనం స్మరణ్యదం శరీరం ఎంగిరపడియే ఉన్నై అనుభవిస్తూ సంసారத்தை నినయ్యాదిరుక్కిరేనల్లేను. ఇదిగో ముక్త పురుషులు ఈ శరీరాన్ని విడిచిపెట్టి శ్రీవైకుంఠాన్ని చేరుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? నోపజనం స్మరన్ ఇదం శరీరం అని చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు ఇంకా ఈ లోకాన్ని కానీ, ఈ సంబంధాన్ని కానీ, ఈ శరీరాన్ని కానీ అసలు తనకి పరంపదానికి వెళ్ళటానికి సహకరించిందే కదా ఈ శరీరం. ఈ శరీరంలో ఉండే కదా తను ఆ పెరుమాడని ఆశ్రయించడం కానీ, కైంకర్యం చేయడం కానీ అన్నీ చేసింది. అయినప్పటికీ కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ముక్త పురుషుడు పరమపదానికి వెళ్ళిన తర్వాత ఈ శరీరాన్ని మళ్ళా స్మరించినట్లుగా ఉన్నై అనుభవిస్తూ సంసారத்தை నినయ్యాదిరుక్కిరేనల్లే. స్వామి నా స్థితి కూడా అదే. ఏంటో తెలుసా? ముక్త పురుషుడు ఎలాగైతే ఈ సంసారాన్ని స్మరించడో నేను ఆ లోకంలో నిన్ను అనుభవిస్తూ, ఏది ఆరూఢ యోగుల వలె పరమపదంలో ఉండి నిన్ను అనుభవిస్తూ ఈ సంసారத்தை నినయ్యాదిరుక్కిరేనల్లే. అక్కడ ఉన్నప్పుడు ఈ సంసారాన్ని విడిచిపెట్టేయాలి కదా, కానీ దీన్ని భావించకుండా ఉండలేనే నేను అంటున్నారు ఆళ్వారు. అంటే అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ సంసారం విషయంలో నాకు ఇంకా భావన రాకుండా ఉండదే, అక్కడే ఉన్నా దీన్ని భావించకుండా ఉండే స్థితి నాకు కలగల అంటూ ఇంగుత్తేనల్లేను. ఇంగుత్తేనల్లేనంటే
மறந்தேன் உன்னை முன்னம் என்கிறபடியே, உன்னை மறந்து அவரதரும் கழுவியே கருதி என்கிறபடியே, அதுவே பிராப்தியமாக விருக்கிறேன் அல்லேன் ఎన్నుదల్. మరందేన్ ఉన్నే మున్నం ఎన్గిరపడి, ఎవరు నిన్ను ముందుగానే మర్చిపోయానయ్యా అని చెప్పినట్లుగా ఆడవాళ్ళు తిరుమడిలో ఇది 52. మరందే ఉన్నే మున్నం, ఏమయ్యా నిన్ను పూర్తిగా మర్చిపోయానయ్యా పూర్వమే అని చెప్పినట్లుగా, ఉన్నే మరందు నిన్ను మరచి, అవరతరం కలవియే కరుది ఎంగిరపడియే, అవరతరం కలవియే కరుది ఏమిటి కింద ఇస్తున్నారు చూడండి. స్త్రీగల తరుగిర కలవియే ఏ మనోరదిత్తు 3వ లైన్లో, స్త్రీలు ఇచ్చేటువంటి ఆ కలయికనే కోరుకుంటూ, అది తిరుమలలో వాడి నేను ఇచ్చేది అదువే ఇతర విషయమే. అదువే అంటే ఆ ఇతర విషయాలే అనుభవిస్తూ స్త్రీలతోటి అనుభవాలని కోరుకుంటూ అదువే ప్రాప్యమాగా కరువే కరుది ఎంగిరపడి, అదువే ప్రాప్యమాగా, అదిగో ఆ ఇతర విషయమే ఫలము అన్నట్టుగా, ఇరుక్కిరేనల్లేనెన్నుదల్ ఉన్నటువంటి వాణ్ణి కాదు. ఆడవాళ్ళు ఎంత తమాషాగా చెప్తున్నారు. అంగుత్తేనల్లే ఇంగుత్తేనల్లేని అన్నారు. అదిగో ఆరూఢ యోగుల వలె పరమపదంలో ఉన్నవాణ్ణి కాదు, ఆరబ్ధ యోగుల వలె ఈ లోకంలో ఉన్నవాణ్ణి కాదు. సరే, ఆరూఢ యోగుల వలె పరమపదంలో ఇంకో అర్థం చెప్పుకోవాలంటే, ఆరూఢ యోగులు పరమపదంలో ఉంటారు కదా, ఎందుకు వారు పరమపదానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాసనలో ఏదో సాధనలు చేసి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు పరమపదానికి, అక్కడ అనుభవాన్ని పొందుతూ ఉండేటువంటి ఆరూఢ యోగుల వలె పరమపదంలో ఉన్నప్పటికీ కూడా నోపజనం స్మరణ్యదం శరీరం అని చెప్పినట్టుగా, ఇదిగో వాళ్ళు ఎలాగైతే ఈ శరీరాన్ని మరలా భావించరో, కానీ నాకు వ్యతిరేకం, అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సంసార విషయాల్ని ఆలోచించకుండా ఉండే స్థితి నాకు లేదయ్యా. సరే ఆళ్వారే, మీరు పరంపదంలో వద్దులే, మీరు ఇక్కడ ఈ భూలోకంలోనే ఉండండి అంటావా? కానీ ఈ లోకంలోనే ఉండి మరందేని ఉన్నే మున్నమని చెప్పినట్టుగా నిన్ను మరచిపోయి ఆ స్త్రీలు ఇచ్చేటువంటి అనుభవాలే మనకి ఫలాలని భావిస్తూ ఆ ఇతర విషయ ప్రావణ్యంగా ఈ లోకంలో ఉండేటువంటి స్థితి కూడా నాకు లేదయ్యా. అక్కడా ఉండలేను, ఇక్కడా ఉండలేను, అక్కడుండి ఈ లోకాన్ని మర్చిపోలేను. పోనీ ఈ లోకంలోనే ఉన్నావు, ఈ లీలా విభూతిలో ఉన్నావా అంటే ఈ పూర్వంలో అదే ఇతరుల వలె ఆ స్త్రీల అనుభవాలని పొందుతూ వాటితోటి కాలం వెళ్ళబుచ్చేటువంటి వాణ్ణి కాదు అంటున్నారు ఆళ్వార్. యాదానం పత్తి నీంగుం విరదత్తై నల్వీడు చేయగయ్యాలే అప్పటి ఇరుక్కమాట్టారే. అందుకని ఎందుకు ఈ లోకంలో ఉండలేరండి? యాదానం పత్తి నీంగుం విరదత్తై నల్వీడు చేయగయ్యాలే, ఏదో ఒక ఉపాయాన్ని పట్టుకొని ఈ సంసారాన్ని విడిచిపెట్టేటువంటి ఉపాయంతో నల్వీడు చేయగయ్యాలే, పరమపదాన్ని పొందాలని ఆశ కనుక అప్పటి ఇరుక్కమాట్టారే. ఇక్కడ ఉన్నప్పటికీ ఆడవాళ్ళ యొక్క ఆశ ఏమిటి? ఆ పరమపదాన్ని పొందాలని ఆశ కాబట్టి ఈ లోకంలో ఉండలేరు. ఉన్నై ఇత్యాది ஆனால் மேலொரு காலாகிலும் செய்ய சில செய்ய வல்லீரோ என்னில். సరే, ఉన్నై ఇత్యాది పాదకండదు, ఉన్నై కాణుం అవావిల్ వీజుందు నాన్ ఎంగుత్తేను మల్లే. నిన్ను సేవించాలనేటువంటి ఆ ప్రేమలో మునిగిపోయిన నేను ఆశలో ఎంగుత్తేనల్లేను, ఎక్కడున్నటువంటి వాణ్ణి కాదయ్యా, ఎక్కడా ఉండలేను నేను. ఉన్నై ఇత్యాది. సరే ఆళ్వారే, ఆనాల్ అయితే కిందిస్తున్నారు, మేలరు కాలాగిలం ఇలా చెయ్యవల్లీరో ఎన్నిల్. పోన్లేండి, ఇప్పటికైతే ఏం సాధనలు లేవంటున్నారు, కానీ ముందు ఏదైనా సాధనలు చేయగలుగుతారేమో అన్నట్టుగా పెరుమాళ్ళు అంటే దానికి కిందిస్తున్నారు చూడండి. మనకి శిల చెయ్యవల్లీరో యాదానం இத்தியாதி கீழ்பத துவயத்தின் முந்தின அர்த்தானுகுணமாக மேல் ஆனால் என்னது ఆరూఢ యోగரும் ఆరబ్ధ యోగரும் అల్లీరాహిల్. ఆనాల్ అంటున్నారు కదా ఇక్కడ. ఆనాల్ అయితే మీరు ఆరూఢ యోగులు కాదు, ఆరబ్ధ యోగులు కాకపోతే చిల చెయ్యవల్లీరో, అయితే సాధనానుష్ఠానాలు చేయడానికి యోగ్యత ఏమైనా ఉన్నదా ఆళ్వారే మీకు అని మళ్ళా ఆయన ప్రశ్న వేశాడు. అదిగో ఉన్నై ఇత్యాది అన్న దగ్గర ఆనాల్ అయితే మీరు ఆరూఢ యోగులు కాదంటున్నారు,
ఆరబ్ధ యోగులు కాదంటున్నారు. కాబట్టి మేలు ఒలు కాలాగిలం చెయ్యవల్లీరో. రాబోయే కాలంలో ఏదైనా కొన్ని సాధనానుష్ఠానాలు చేసేటువంటి యోగ్యత ఏమైనా మీకు ఉంటుందేమో అంటే, నమ్మై విట్టుదరిక్క మాటీరెన్నాళ్ళు యోగ్యత ఎల్లై ఎన్నుమదు కూడలాగ వేణుమోయన్నా. నమ్మై విట్టు దరిక్క మాటీరి అన్నారు. నన్ను విడిచి మీరు ఉండలేనంటున్నారు కదా. యోగ్యత ఎల్లై ఎన్నుమదు కూడలాగ వేణుమన్నా. సరే, మీరు నన్ను విడిచి ఉండలేనంటున్నారు. మరి ఉండలేనప్పుడు ఏదో ఒక సాధన ఉండాలి కదా మీకు. అది కూడా లేదంటే ఎలా అంటే செய்கைக்கு ఇత్యాది. సరే, ఇప్పుడు పైకి వెళ్దాం మళ్ళా. అది మున్బే ఉన్నై విట్టెన్ను మాత్తక్కిన్నిలేన్ ఎన్ను సొన్నేనిరే. అయితే స్వామి, మీకు ముందే చెప్పాను కదా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. మేలొరు కాలాగిలం చెయ్యవల్లీరో. ఏదో రాబోయే కాలంలో కొన్ని అనుష్ఠానాలు, సాధనానుష్ఠానాలు చేసేటువంటి యోగ్యత ఉన్నది కదా ఆళ్వారే. మీరు అలా చేసి నన్ను పొందొచ్చు కదా అంటే, నేను ముందే చెప్పాను కదా పెరుమాళ్ళే. అది మున్బే ఉన్నై విట్టు ఒన్ను మాత్తుకిన్నిలేన్ ఎన్ను సొన్నేనిరే. నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా అని ముందే చెప్పాను కదా. உன் செய்கைக்கு யோக்கியர் செத்தரா இருப்பரன்னோ உன்னை காண வேணும் என்னும் ஆசையாலே బలహీననాయ్ తళరందు ఇన్ ఉపాయ అనుష్ఠానం క్షమనల్లేను. అదిగో ఒండు செய்கைக்கு యోగ్యర్, ఏదైనా ఒకటి చెప్పాను, నీకు ముందే చెప్పాను. నేను నిన్ను విడిచి ఉండలేనని కిందే చెప్పాను కదా నేను. ఒన్ను செய்கைக்கு యోగ్యర్ శక్తరా ఇరుప్పరన్నో. ఏదైనా ఒక అనుష్ఠానం చెయ్యాలి అంటే యోగ్యత ఉండాలి, శక్తి కలిగి ఉండాలి కదా. అంటే ఏమిటట, అదావది కింద ఇస్తున్నారు. కాలాజుం ఇత్యాది పడియే భక్తి పారవశ్యత్తాలే అసక్తనాననాన్ మేலும் సాధన అనుష్ఠానத்துக்கு క్షమనల్లేన్ ఎన్నపడి. చూసారా, ఒన్నుం செய்கைக்கு యోగ్యర్ శక్తరా ఇరుప్పరన్నో. ఏదైనా ఒకటి చెయ్యాలంటే వాళ్ళు శక్తి కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి కదా. కానీ ఆడవాళ్ళకి ఆ శక్తి ఎక్కడుంది? కాలాడం నెంజుజయం కణుసుడలం అని చెప్పినట్లుగా కాళ్ళు తడబడిపోతూ ఉంటాయి, నెంజుజయం మనసు నీరైపోతూ ఉంటుంది, కణుసుడలం కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఇన్ని బలహీనతలు ఉంటే, ఇవన్నీ బలహీనతలైన శరీరానికి కలిగిన బలహీనతలు అంటే ఆయన్ని పొందాలనే భక్తి పారవస్యం. మేలుగురు కాలాగిలిం అదైపోయింది. ఒండు செய்கைக்கு యోగ్యర్ శక్తరా ఇరుప్పరన్నో. అదిగో ఏదైనా చెయ్యాలంటే శక్తి ఉండాలిగా స్వామి. ఆడవాళ్ళకి ఆ శక్తి లేదా? అదిగో భక్తి పారవశ్యత్తాలే అసక్తనాననాన్ మేలుం సాధనానుష్ఠానத்துக்கு క్షమనల్లేన్ ఎన్నపడి. భక్తి పారవస్యంలో అశక్తుడనైనటువంటి నేను మేలు ఇక పై కాలంలో కూడా ఏదో సాధనానుష్ఠానాలు చేసి నిన్ను పొందుతాననే ఆశ లేదు, అలాంటి శక్తి లేదు నాకు అని ఉన్నై కాణవేణుం ఎన్ను ఆశయ్యాలే. భక్తి పారవశ్యత ఎందుకు? ఉన్నై కాణవేణుం ఎన్ను ఆశయ్యాలే పైన మూలంలో బలహీన ఇత్తలరించు ఇని ఉపాయ అనుష్ఠాన క్షమనల్లేను. భక్తి పారవస్యంతో నిన్ను సేవించాలి, దర్శించాలి, నీకు కైంకర్యం చెయ్యాలి, ఆ సౌందర్యాన్ని సేవించాలి అనేటువంటి ఆనందంలో, భక్తి పారవస్యంలో ఆ ఆశతోటి బలహీననాయిత్తలరందు బలహీనుండైపోయి తళరందు తడబడి ఈయన ఉపాయ అనుష్ఠాన క్షమనల్లేను. ఇంకొక ఉపాయాన్ని అనుష్ఠించేటువంటి శక్తి లేని వాడనయ్యాను నేను. ఇది పూర్వరగల నిర్వాహం. ఇది మన పూర్వాచార్యులు ఈ రీతిగా నిర్వాహం చెప్పేవారట దీనికి. అంటే ఇదిగో కింద ఇస్తున్నారు చూడండి. కీజిల్ పదత్తిన్ ద్వితీయార్థత్తుక్కు చేరా ఎంగుత్తేను మల్లేన్ ఎన్నదుక్కు. ఇదిగో కీజిల్ పదత్తిన్ ద్వితీయార్థత్తుక్కు చేరా, రాబోయే పదాల్లో ద్వితీయార్థానికి సరిపోయేటట్టుగా ఎంగుత్తేను మల్లేన్ ఎన్నదుక్కు. ఎంగుత్తేను మల్లేన్ అన్న, ఇంగుత్తేనల్లేన్ అంగుత్తేనల్లేన్ ఎంగుత్తేను మల్లేన్ అంటున్నారు కదా. ఎంగుత్తేను మల్లేన్ అంటే ఏమిటట ఇస్తున్నారు. దృప్త ప్రపన్నన్ అల్లేనన్నపడి. దృప్త ప్రపన్నుడిని ఎప్పుడో నువ్వు అనుగ్రహిస్తానంటే ఎదురు చూసేటువంటి స్థితి మాత్రం నాకు లేదయ్యా అని చెప్పేస్తున్నారు. అలానే ఇప్పుడు పూర్వుల యొక్క నిర్వాహం అయిపోయిన అంగుత్తేనల్లేను.
నిత్య సర్వ అంగుత్తేనల్లేనంటే పరమపదంలో ఉన్నటువంటి వాణి కాదు. నిత్య సూర్యుగలోడు ఒక్క అంగే ఇరుక్కిరేనల్లే, నిత్య సూర్యులతో సమానంగా ఎప్పుడు అక్కడ ఉండేటువంటి స్థితి కలిగిన వాణ్ణి కాదు. ఇంగుత్తేనల్లేన్ సంసారిగలోడు ఒక్క ఇంకే ఉండు ఉడుత్తు పోరుగురేనల్లేను. ఆ నిత్య సూర్యులాగా అక్కడ ఉండే స్థితి లేదు. ఈ సంసారుల్లాగా ఈ సంసారాలతో పాటుగా ఉంటూ ఇక్కడే ఉండి తింటూ తిరుగుతూ ఉండేటువంటి స్థితి లేదు నాకు. ఉన్నై ఇత్యాది, ఉన్నై ఇత్యాది మళ్ళా అక్కడ మొదటి పదంలోనే ఉన్నారు. అక్కడ ఇంగుత్తే అంగుత్తే దగ్గర ఉన్నై కాణుం అవావిల్ వీజుందనాన్ ఎంగుత్తేను మల్లేన్ ఉన్నై ఇంగే ఇంగనేయానాల్ நீ வந்து மூகம் காட்டுமளவும் నడువోరిడத்தில் నిర్కక్షమనాగిరిలేను. సర్లే, అక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే మధ్యలో ఏదో స్థితి ఉంటుంది కదా ఆళ్వారే, మీరు అక్కడే ఉండండి అంటావా? అదిగో ఆ మధ్య స్థితి అంటే ఏమిటి? దృప్త ప్రపన్నుడు లాగా ఆరి ఉండటం. అదిగో ఉన్న ఇంగనేయానా నీ వందు ముఖం కాట్టుమళవం, నువ్వొచ్చి ముఖం చూపించే వరకు నడువోర్ ఎడత్తెల్ నిర్కక్షమనాగిరిలేన్, మధ్యలో ఒక స్థితి. ఆ లోకానికి వాళ్ళతో కలవనన్నావు, వీడతో కలవనన్నావు, మధ్యలో ఒక స్థితి ఏదో ఉంటుంది కదా, అక్కడ ఉండండిలే ఆళ్వారే అంటారా? దానికి కూడా క్షమనాగిరిలేన్, నాకు సామర్థ్యం లేదయ్యా అంటే ఏమిటి? ఇదిగో కిందిస్తున్నారు చూడండి. కీజిల్ పదత్తుకు అయిపోయింది కదా. ద్వితీయార్థానువాద పొరుగా దృప్త ప్రపన్నును అల్లేన్ ఎన్నో అర్ధాంతరం. అక్కడ ఉన్నప్పటికీ నిన్ను ఆరి ఉందాం, ఎప్పుడో రక్షించిన నాటికి రక్షిస్తాడని దృప్త ప్రపన్నుడిలాగా ఉండేటువంటి వాణ్ణి కాదు. నిత్య సూర్యుగడిత్యాది క్షమనాగిరిలేన్ ക്ഷമനാഗിരിലേൻ ഇതി അന്തം നിത്യസൂരികളിലും സംസാരികളിലും കൂട്ടന്നിക്കെ ആന്തരദാനാൽ స్వరూపజ్ఞానత్తాలే ధరిత్తిరుందాలే అన్నా. సరే ఆళ్వారే, మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ నిత్యసూర్యుల గోష్ఠిలో ఉండలేనంటున్నారు, సంసార గోష్ఠిలోనూ కలవలేనంటున్నారు, ఆంతరదానాలు మధ్యలో ఉన్నారు కదా. అయితే మీకు స్వరూప జ్ఞానం ఉన్నది కదా, దాంతో ధరించి ఉండొచ్చు కదా మీరు అని అడిగాట ఈయన. మళ్ళా అడిగితే అవావిల్ వీజుందునాన్ ఆశை என்னும் கடல் வீசுந்து ఇంగు అయత్వం ఎంగిరపడియే అవ్వవినివే సత్తైలే విజుందు కరయ్యేర మాట్లాద తడుమారా నిన్నేను. ఆశై అనేటువంటి ఆ కడలిలో మునిగి ఇంగు అయత్వం ఎంగిరపడియే, దీనికి అర్థం ఇస్తున్నారు చూడండి. ఆశై ఎన్నుం కడ ఉమ్మై కాన వేణుం ఎంగిర ఆశై ఆగిర పెరుంకడలిదే పుక్కు అగప్పట్టు ఇంగు అరివి కెట్టోం ఇత్యర్థ. ఇంగు అయత్వం అంటే ఆశ, నిన్ను పొందాలనేటువంటి ఆశలో మునిగిపోయాను, అజ్ఞానంలో అరివి కెట్టోం తెలివిని తప్పిపోయాను అంతే. ఎంగిరపడియే అవ్వనివే సత్తిలే ఇజుందు కరయ్యేర మాట్లాదే తడుమారా నిన్నేను. ఇదిగో ఆ అభినివేశం, నిన్ను పొందాలనేటువంటి ఆశ, అభినివేశం, అందులో దిగిపోయాను. ఆ సముద్రంలో, ఆశ అనే సముద్రంలో దిగా నేను ఇప్పుడు. కరయేర మాట్లాదే తడుమారా నిన్నేను. అదిగో సముద్రం, దాన్ని గట్టెక్కలేక తడుమారా నిన్నేను తడబడుతూ ఉన్నానయ్యా నేను. అడిగారు కదా, ఏదో అనుష్ఠానం చేసుకుందాం. అంగువర మాట్టేన్ అభినివేశత్తాలే ఇంగు నిర్కమాట్టేన్. అంగువర మాట్టేన్, ఆ పరమపదానికి రాలేను. అభినివేశంతో ఇంగు నిర్కమాట్టేన్, నిన్ను పొందాలనే అభినివేశంతో ఇక్కడ ఉండలేను. కాబట్టి ఇలంగై చెత్త అమ్మానే. இலங்கை சத்த என்னதுக்கு சங்கதி தந்தலையில் இத்தால் உன்னையே ఉపాయமாக అధ్యవసిత్తు పిరాటికు ఉదవినా పోలే. సరే, వాక్యం చదవాలి ముందు. కాబట్టి ఇలంగై చెత్త అమ్మ అనే ఆ లంకా పట్టణాన్ని నశింపచేసినటువంటి స్వామి தந்தலையில் ஒன்னும் இல்லாமையை கண்டார், ஒன்னும் ఇల్లాదాల్ పెద్ద ఎడத்தை பார்க்கிறார். ఆడవాళ్ళకు ఒకటి అర్థమైంది, ఆయన్ని పొందడానికి తన చేతిలో ఏ సాధనము లేదు, తాను చేయవలసినటువంటి స్థితి కాదు. ఆయన్ని పొందాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి తప్ప నా ప్రయత్నాలతోటి పొందేటువంటి వాడు కాదు అనేటువంటి
తన తలయిల్ ఒన్నుం ఇల్లామయ్యే కండ తన విషయంలో తను చేసే ప్రయత్నం కై మొదలు ఇల్లామయ్య అన్నారు కదా, ఏ సాధనాలు లేవు అనేటువంటి స్థితిని చూసుకున్నారు. ఒన్నుం ఇల్లాదారు పెద్ద ఎడత్తై పార్కిరార్. సరే, ఇలా ఏ సాధనలు లేనటువంటి వాళ్ళు ఆయన పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చూపిస్తున్నారు. అదే ఒన్నుం ఇల్లాదారు పెద్ద ఎడత్తై పార్కిరార్. ఏ సాధనానుష్ఠానాలు లేకుండా ఆయన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని పార్కిరార్ చూపిస్తున్నారు. ఎవరు? సీతాపిరాటిని. కై మొదల్ అత్తవన్ సంచితమాన ధనత్తై వాంగి పార్కుమా పోలే. ఎలాగా? చేతిలో డబ్బులేం లేవు, ఈవేళ సంపాదించుకున్నటువంటి డబ్బులేం లేవు, కానీ అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడో సంపాదించుకున్నటువంటి డబ్బులు బ్యాంకులో వేసుకున్నవి ఉంటాయి కదా, ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసి వాడుకున్నట్లుగా ఇప్పుడు వీరు కూడా ఆళ్వారు ఏం చేస్తున్నారట? కై మొదల్ అత్తవన్ సంచితమాన ధనత్తై వాంగి పార్కుమా పోలే. కై మొదల్ అంటే అసలు మూలధనం లేదు, అప్పుడు దాచుకున్నటువంటి ధనాన్ని వాడుకుంటాడు కదా. అదే రీతిగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా, స్వామి నేను సంపాదించినటువంటి ధనం అయితే ఏమి లేదు, అంటే ఇప్పుడు నేను అనుష్ఠించేటువంటి ఉపాయాలు కానీ సాధనాలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు కై మొదలు నువ్వే మూలధనం. మూలధనం ఇది సంచిత ధనం నువ్వే. సంచితం అంటే నేను దాచుకున్నటువంటి ధనం నువ్వే, కాబట్టి నువ్వే నాకు రక్షకుడుగా ఉండాలి. ఇది ఆడవాళ్ళ యొక్క భావన. కై మొదల్ అత్తవన్ చేతిలో సంపాదించిన ధనం ఏమి లేకపోతే సంచితమైన ధనాన్ని వాంగి పాక్కు మాపోలే, ఎప్పుడో దాచుకున్న ధనాన్ని తీసి పైకి వాడుకున్నట్లుగా నా దగ్గర ఇప్పుడు నేను కొత్తగా సంపాదించిన ధనం ఏమి లేదయ్యా నిన్ను పొందటానికి. అంటే నిన్ను పొందటానికి నా దగ్గర సాధనానుష్ఠానాలు ఏమీ లేవు. ఇప్పుడు నువ్వే ఆ సంచిత ధనం, నువ్వే, నీ యొక్క రక్షణనే ఎదురు చూస్తున్నానయ్యా నేను అంటున్నారు ఆళ్వారు. ఎవరైనా ఇలంగై చెత్త అమ్మానై, నా యొక్క సంచిత ధనం ఎవరో తెలుసా? నువ్వే. ఇలంగై చెత్త అమ్మానై, ఆ లంకా పట్టణాన్ని నశింపజేసినటువంటి స్వామి నువ్వేనయ్యా. నువ్వు ఎలాంటి వాడి? తన్పేరా ఇరుక్కిరపడి, మమ్మల్ని రక్షించడం కూడా నువ్వు ఎలా భావించేటువంటి వాడివి? అది నీకే ఫలము అని భావించేటువంటి వాడివి. ఇది ఒక కింద ఇస్తున్నారు చూడండి అరుంబదంలో. తంతలయిల్ ఇత్యాది వాక్య ఇత్తాల్ ఉన్నయే ఉపాయమాగా అద్యవసిత్త పిరాట్టిక్కు ఉదవినా పోలే ఎనక్కు నీ ఏ ఉదవ వేణుం ఎన్గై. అదిగో నిన్నే ఉపాయంగా దృఢ అధ్యవసాయంతో ఉన్నది సీతాపిరాట్టి. ఆ సీతాపిరాట్టికి ఎలా రక్షించావు సీతాపిరాట్టిని, అలా ఎనక్కు నీ ఏ ఉదవ వేణు, నాకు కూడా నువ్వు అలానే సహకరించవయ్యా అని అంటాం ఒకటి. అంటే తన తలయిల్ ఒన్నుం ఇల్లామయ్యే కండార్. తన విషయంలో తను చేసే ప్రయత్నం ఏం లేదు, ఏ ప్రయత్నాలు చేయకుండా విరమించినటువంటి సీతాపిరాట్టిని నువ్వు రక్షించావా లేదా? అలానే నన్ను రక్షించవయ్యా అని భావన. అంటే కీచున్న దుక్కు దృష్టాంతం ఇప్పుడు చెప్పినటువంటి దీనికి ఉదాహరణ ఎవరైనా ఉన్నారా? ఎక్కై మొదలత్తవన్ ఇత్యాది. ఇలంగై చెత్త అమ్మానై ఎన్నదుక్కు ఇరండు భావం ఇప్పాట్టిన అవతారికయ్యిలే కండు కల్వదు. ఇలంగై చెత్త అమ్మానే అని దీనికి ఇరండాం భావం రెండో పాఠం. ఈ పాటిన్ అవతారికయ్యిలే కండు కొల్వదు, పాటలో ఉన్న అవతారికలో చూసుకోవాలట. అవతారికలో ఏం చెప్పారు? పిరాట్టిక్కు వంద ప్రతిబంధకంగళై పోక్కినా పోలే అడియేనుడే విరోధి అయ్యం పోక్కి. మొదటిదేమిటి? నిన్ను పొందడానికి ఏ ప్రయత్నం చేయనటువంటి సీతాపిరాట్టిని రక్షించింది నువ్వే కదా. ఆ సీతాపిరాట్టిని ఆవిడ దగ్గర నిన్ను పొందటానికి, ఆ సీతాపిరాట్టి నిన్ను పొందటానికి, లేదా నువ్వు సీతాపిరాట్టిని పొందటానికి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి వాటన్నిటినీ నశింపచేసావు కదా. నశింపచేసి సీతాపిరాట్టిని ఎలా పొందావో, అందుకనే ఎలా పొందాడు? ఇలంగై చెత్త అమ్మ, ప్రతిబంధకాలను ఎలా పోగొట్టాడు? ఇలంగై చెత్త అమ్మ అనే లంకా పట్టణాన్ని ధ్వంసం చేసి ఆ రావణ సంహారం కావించి సీతాపిరాట్టిని పొందావు కదా. అలాగే నాకున్నటువంటి ప్రతిబంధకాలను కూడా పోగొట్టు, నన్ను స్వీకరించు, నాకు కైంకర్యాన్ని అనుగ్రహించు అని ఇలంగై చెత్తమ్మానై తన పేరా ఇరుక్కిరపడి సీతాపిరాట్టిని రక్షించడం తనకే ఫలము అని భావించాడు కదా. అలానే అమ్మానే ఎన్న దుక్కుభావం తన పేరాగ ఇత్యాది స్వామి అని చెప్పడంలో ఆయన స్వామి, మనం సొత్తు కదా. స్వామి సొత్తుని రక్షించుకునేటువంటి భారం స్వామిదే కదా. స్వామి సొత్తుని రక్షించుకొని ఈ సొత్తుకు ఏదో ఒక
ఉపకారం చేశానని భావిస్తాడా స్వామి? సొత్తు కలిగినటువంటి వాడు, ఒక వస్తువుని కలిగినటువంటి వాడు తన వస్తువుని తాను రక్షించుకున్నప్పుడు ఇదిగో ఈ వస్తువుని రక్షించి నేను ఈ వస్తువుకి ఎంత ఉపకారం చేశాను అనుకుంటాడా? అనుకోడు కదా. అమ్మానే స్వామివి నువ్వు, కాబట్టి నీ వస్తువుని నువ్వు రక్షించుకోవాలి, అది నీకే ఫలము. అలానే సీతాపిరాటిని రక్షించి నువ్వు பிராட்டியோபாதி தமக்கு உதவ வேண்டும்படியான பிராப்தியை விவக்ஷித்து அம்மானே என்கிறார் ఎన్ను తాత్పర్యాంతరం సీతాపిరాటికి నీతో ఎలాంటి సంబంధం ఉన్నదో అలాగే నాకు కూడా సీతాపిరాటిని ఏ సంబంధంతో రక్షించావో అలాంటి సంబంధము నాకు కూడా ఉన్నది, ప్రాప్తి సంబంధము ఉన్నది. అదే రీతిగా నన్ను రక్షించవయ్యా అంటూ ఆ రక్షించేటప్పుడు కూడా అందుకనే అమ్మానే స్వామి అంటే నీ వాడని నేను, కాబట్టి నువ్వు రక్షించాలి అని తన పేరా ఇరుక్కిరపడి ఇది నీకే ఫలమయ్యా అని స్వరూపం ప్రకాశిస్తాల్ అవంతల ఇదే తల్లి వైక్కవం కడవదాయ్. స్వరూప జ్ఞానం సరిగ్గా తెలిసినటువంటి వాడు ఆయన శేషి, మనం శేషభూతులం, లేదా ఆయన స్వామి, మనం సొత్తు అని తెలిసినప్పుడు అవంతల ఇలే తల్లి వైక్కవం కడవదాయ్, ఆయన నెత్తి మీదే మన భారం వేయటానికి కూడా తగి ఉంటుంది కదా. అవను ఆయన కూడా విరాట్టి మారోడు ఒక్క మేల్ విజుందు విరోధిగలయ్యం పోక్కి అனைக்கைக்கு வேண்டும் ప్రాప్తి ఉండాయి కాను విరుప్పదు. ఆయన కూడా మనల్ని ఎలా చూస్తాడు? మన భారాన్ని ఆయన మీద విడిచిపెట్టేటువంటి, మనకి స్వరూప జ్ఞానం తెలిస్తే ఏం చేస్తాం? నీదే భారమయ్యా అని భారాన్ని ఆయన ఎత్తి మీద వేస్తాం. ఆయన కూడా మనల్ని ఎలా చూస్తాడు? పిరాట్టితో సమానులే కదా, పిరాట్టితో నాకెలా సంబంధమో వీళ్ళతో కూడా నాకు అలాంటి సంబంధమే కదా అని అవను పిరాట్టి మారోడు ఒక్క మేల్ విజుందు విరోధిగలయ్యం పోక్కి, మనకున్నటువంటి పిరాట్టి మారుతో సమానంగా మన మీద ప్రేమను చూపించి మనకున్నటువంటి విరోధులను పోగొట్టి అனைக்கைக்கு வேண்டும் ప్రాప్తి ఉండాయి కాను విరుప్పదు, ఆలింగనం చేసుకోవడానికి తగినటువంటి సంబంధం కూడా మనకు కనబడుతుంది, సంబంధం కూడా ఉన్నది కదా మనకి. అది మనకి స్వరూప జ్ఞానం కలిగితే మనం ఆయన మీద భారం విడిచిపెడతాం, ఆయనకి మనకి ఏమండి భారం విడిచిపెట్టాలని సంబంధం ఉండాలి కదా. అవునండి, పిరాట్టి మారులతో సమానమైన సంబంధం మనకి. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు? పిరాట్టి మారులను ఎలా దగ్గరకు తీసుకొని ఆ దగ్గరికి తీసుకోవడానికి ఉండేటువంటి ప్రతిబంధకాలను పోగొట్టి తన దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకుంటాడు. అలాంటి సంబంధం మనకు కూడా ఉన్నది కదా, కాను మిరుపదు ఉన్నది కదా అంటూ అవ ఎల్లాం చేదమయ్యుండు ఆనాலும் அதுக்கு பிற்பட்டதே ఎన్నా, అవ ఎల్లాం చేదమయ్యుండు, అవన్నీ చేశామండి ఆ రోజు బాగుంది. ఆనాலும் அதுக்கு பிற்பட்டதே అన్న, అది ఎప్పుడో రామావతారంలో చేశాం. ఇప్పుడు ఆ రామావతారం ఇప్పుడు లేరు కదా మీరు, అప్పుడు లేరు కదా మీరు ఆళ్వారే అంటే అక్కన్ అழிవరుత్తు వైతాయిరే, నువ్వు రామావతారం ఎత్తి సీతాపిరాటిని రక్షించావు, అప్పుడు మీరు లేరు కదా ఆళ్వారే, అది ఎప్పుడో జరిగిపోయింది అంటున్నావా? ఆ లోటు లేకుండా చేసినటువంటి వాడివి నువ్వే కదా. ఇప్పుడు ఆ లోటు లేకుండా నువ్వెక్కడున్నావు? ఇప్పుడు తింగళిత్యాది చంద్ర ప్రదత్తిలే సెల్లవోంగి రత్నమయమాన మాడంగళై ఉడయ్యా శ్రీవర మంగళ నగరలే అవతారం బోలే తీర్థం ప్రసాదియాదే నిత్యవాసం పన్నుగిరిలయ్యో. రామావతారంలో మేము కోల్పోతే మాత్రమేమి, మాకే లోటు ఉన్నది కనుక మా కోసం కదా నువ్వు శ్రీవర మంగళ నగర్లో వేం చేసి ఉన్నావు. ఆ శ్రీవర మంగళ నగర్ ఎలాంటిది? చంద్ర పదత్తిలే సెల్లవోంగి రత్నమయమాన మాడంగళై, చంద్రమండలం వరకు పెరిగి ఎత్తైన మేడలు, రత్నాలతోటి పొదిగినటువంటి మేడలు కలిగినటువంటి ఆ శ్రీవర మంగళ నగరంలో అవతారం బోలే తీర్థం ప్రసాదియాదే, ఒక గోష్ఠికి వెళ్ళాలంటే తీర్థం ప్రసాదం ఆ సమయంలోని, తర్వాత వెళ్తే ఆ రెండు లభించవు. అలానే అవతారాలు కూడా అలాంటివే కదా. ఆ అవతారాలు ఉన్న సమయంలో వాళ్ళకి మాత్రమే, అది ఆ గోష్ఠి జరిగే సమయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తీర్థ ప్రసాదాలు అందినట్టుగా, తీర్థం చఠారి అందినట్టుగా ఇక్కడ కూడా అవతారాలు నెత్తిన సమయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఉపకారం. అలా కాకుండా అవతారాలు అలా తీర్థ గోష్ఠిలో అన్వయించిన వాళ్ళకి మాత్రమే తీర్థ ప్రసాదాలు అందినట్టు, ఏదో ఆ సమయానికి అయిపోతే వెళ్ళిపోయినట్టు కాదు. ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నిత్యవాసం పన్నుగిరిలేయో. ఇదిగో శ్రీవర మంగళ నగరంలో నిత్యవాసం చేస్తున్నావా లేదా నువ్వు? అది ఎవరి కోసం? మేము అవతారాల్లో కోల్పోయామని మేమేం బాధపడక్కల్లా, నువ్వు మా కోసమని
ఈ శ్రీవర మంగళ నగరంలో నిత్యవాసం చేస్తున్నావు కదా. తింగల్ సేర్ మణిమాల నీడు చంద్రనోడే సేరుంబడి మాణిక్యమయమాన మాడంగల్ వడరుగిరా. అదిగో చంద్రుడితోటి చేరినట్లుగా ఉన్నటువంటి మాణిక్యాలతోటి పొదగబడినటువంటి మాడంగల్ వలరే, అలాంటి మేడలు కలిగినటువంటి నీడుగై నీచేవడై తాగై దీర్ఘమైనటువంటి ఎత్తైనటువంటి అది అప్పటి ఏ యానాలు పరికరం ఎల్లయ్యే ఎన్నా. సరే అలానే అనుకుందాం ఆళ్వారే, ఇప్పుడు నిన్ను రక్షించాలంటే నాకు పరికరాలు ఉండాలి కదా అని అడిగాట ఆయన. అడిగితే శంగు చక్రతాయ్, నువ్వు శంఖ చక్రాలను ధరించే ఉన్నావు కదయ్యా. అంగన్ కన్నజువు సొల్లలామో, ఆ రీతిగా నువ్వు కొరత చెప్పచ్చా పెరుమాళ్ళే. ఓరోగైక్కు పడయ్యండో కూడా నిర్కిరదు ఎన్గిరార్. ఓరో కైక్కు పడయండో కూడా నిర్కిరదు. ఒక్కొక్క శ్రీహస్తంలో ఒక్క ఆయుధాన్ని నీతో పాటు ధరించే ఉన్నావు కదయ్యా అంటున్నారు ఆళ్వారు. ఓరో కైక్కు నిర్కిరదు ఎన్గిరార్ ఇంగు. ఇంకొక సౌలభ్యం కూడా ఉన్నది పెరుమాళ్ళే ఇక్కడ, తెలుసా అదేమిటో? శాపమానయ సౌమిత్రే ఎన్న వేండుం కురయుండో. ఆనాడు రామావతారం ఎత్తావు, ఆయుధం నీ చేతిలో లేదు, సముద్రుడి దగ్గర శరణాగతి చేస్తున్నాడు రామచంద్రుడు. ఆ శరణాగతి చేసే సమయంలో సముద్రుడు కటాక్షించలేదు అనుగ్రహాన్ని, ఈయన శరణాగతి ఫలించలేదు. వెంటనే శాపమానయ సౌమిత్రే, తన చేతిలో ధనుస్సు ఈ బాణాలు లేకపోవటం చేత శాపం, లక్ష్మణ ఆ బాణాన్ని తివ్వు అని అడిగావు అక్కడ. కానీ వాళ్ళ అవసరం కూడా లేదయ్యా నీకు. ఆ శ్రీవర మంగళ నగరంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్నావు నువ్వు. ఇంకొకళ్ళు ఆ లక్ష్మణ స్వామి ఆనాడు నీకు ఆయుధాన్ని అందించినట్టుగా ఈనాడు అలా ఆయుధాలని అందించాల్సిన అవసరం కూడా అయ్యా లేదు కదా నీకు. పిరర్కైపా తిరుక్క వేండుం కొరయుండో ఇంగు. ఇతరుల యొక్క చేతిని ఎదురు చూడాల్సినటువంటి కొరత ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఇక్కడ? పరికరంగళై అజైత్తు కార్యం కొల్ల వేండుంబడియో ఉనక్కు ఇరుక్కిరదు. ఆ పరికరాల్ని పిలుచుకొని కార్యం కొల్ల వేండుంబడియో. అదిగో ఆనాడు శాపం ఆనయ సౌమిత్రే అని ఆ పరికరాల్ని తెప్పించుకొని పిలిచి కార్యం చేయాల్సినట్టుంది ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు అలా ఉందా? పరికరంగళై అజైత్తు పిలిచి కార్యం కొల్ల వేండుంబడియో ఉనక్కు ఇరుక్కిరదు. అలా ఆ పరికరాలు రావాలి, నేను పని చెయ్యాలి అనే స్థితి ఇక్కడ. అదేం కాదు కదా. నీ సన్నిహితన్ అల్లామయ్యో, నీ శక్తన్ అల్లామయ్యో, ఉనక్కు పరికరం ఎల్లామయ్యో. నువ్వు సన్నిహితన్ అల్లామయ్యో. ఏంటి ఆళ్వారే మీరు ఇలా రక్షించండి అంటే మాత్రం నేను ఎక్కడున్నాను, ఎక్కడో పరమపదంలో దూరంగా ఉన్నవాడిని మీరు అడగగానే నేను ఎలా వస్తాను అనవలసిన అవసరం లేదు. నువ్వు నాకు సన్నిహితంగానే, నాకు సమీపంలోనే ఈ శ్రీవర మంగళ నగరంలో వేంచేసి ఉన్నావు కదా స్వామి. నీ సన్నిహితన్ అల్లామయ్యో, నువ్వు దూరంగా ఉన్నవాడినని నేను విడిచిపెట్టుకోవాలా? నాకు సమీపంలోనే ఉన్నావు కదా. అంతేకాదు నీ శక్తన్ అల్లామయ్యో, ఓన్లే ఆళ్వారే మీరు ఇంత అడిగినా నిన్ను రక్షించే శక్తి నాకు ఉండాలి కదా అని అనవలసిన అవసరం లేదు కదా. నీ శక్తన్ అల్లామయ్యో, నువ్వు శక్తిహీనుడు అయ్యా. లేదా ఉనక్కు పరికరం ఎల్లామయ్యో, శక్తి ఉన్నది ఆళ్వారే, ఆయుధాలేవి నా దగ్గర అనవలసిన అవసరం లేదు కదా. పరికరంతా కైకజి అనిండో, పరికరాలు నీ ఆయుధాలు ఏమైనా నీ చేతిని విడిచిపెట్టి వెళ్ళాయా? ఎత్తాలే తాగ నిర్కిరదు. ఏ కారణాన్ని చెప్పి నీ యొక్క రక్షణని నేను ఆలస్యమైతే ఎదురు చూడాలి చెప్పు. అందుకనే నీ యొక్క రక్షణ ఆలస్యం అవ్వడానికి నా మనసు అంగీకరించటల్లా. ఎందుకని? నువ్వు దూరంగా ఉంటే పోనీలే, అంత దూరంగా ఉన్నటువంటి వాడు రావడానికి ఇంత ఆలస్యం అవుతుంది అని నేను ఎదురు చూడాలి. లేదా నువ్వు దగ్గరలోనే ఉన్నావు, రక్షించేటువంటి శక్తి లేదనుకో, ఆ శక్తిని కూడగట్టుకోవడానికి ఆలస్యం అవుతోందేమోలే పెరుమాళకని నేను ఆలస్యాన్ని సహించాలి. పోనీ శక్తి ఉన్నది, ఆయుధాలు లేవు, ఆయుధాలు కూర్చుకోవాలి కదండి, సైన్యాన్ని కూర్చుకోవాలి కదా అని నేను ఎదురు చూడాలి. ఇవేమీ లేదు కదా. పోనీ పరికరంతాన్ కైకజేము, ఈ ఆయుధాలు విడిచిపెట్టేసావా, లేదా సైన్యం లేదా దగ్గర అని విడిచిపెట్టాలా నిన్ను? కైకజే నిందో పరికరంతాన్ కైకజే నిన్ను, నీ చేతులు విడిచిపెట్టి వెళ్ళాయా నీ ఆయుధాలు? ఎత్తాలే తాన్ ఇదక్కిరదు. మరి నేను ఎందుకు పోగొట్టుకోవాలయ్యా? నువ్వు దూరంగా లేవు, శక్తి లేని వాడివి కావు, ఆయుధాలు చేతిలోనే ఉన్నాయి, ఆయుధాలు దూరంగా వెళ్ళలేదు. మరి నేనెందుకు నీ రక్షణని
ఆలస్యం అవుతుంది. నీ యొక్క రక్షణ ఎందుకు ఆలస్యం అవ్వాలి? ఆలస్యాన్ని నేనెందుకు సహించి ఉండాలి అంటున్నారు ఆళ్వార్లు. అవయెల్లాం అప్పడియే ఇత్తలై ఎప్పటి కురైవత్తాలు ప్రయోజనం ఎల్లయ్యే. అయితే అన్నీ బాగున్నాయి ఆళ్వారే, నేను దగ్గరలో ఉన్నా, శక్తి కలిగిన వాడినే, పరికరాలు ఉన్నాయి, అన్నీ నా శ్రీహస్తంలోనే ఉన్నాయి, కానీ ఆలస్యం ఎందుకు అని అడుగుతున్నారు కదా మీరు. ఇత్తలై ఇప్పటి కురైవత్తాలు ప్రయోజనం ఎల్లయ్యే. మీకు నా చేత రక్షింపబడే ఒక అర్హత ఉండాలి కదా. ఇదో అన్నీ నా చేతిలో ఉన్నాయి, కానీ నిన్ను నేను రక్షించాలంటే ఆ రక్షణను పొందే అర్హత నీకు ఒకటి ఉండాలి కదా. మరి అది కొరత అయినప్పుడు ఏం చేస్తాను? ఇప్పటి ఇత్తలై ఇప్పటి కురైవత్తాలు, నువ్వు కొరత కలిగిన వాడిగా ఉంటే నాకు అన్నీ ఉన్న ప్రయోజనం ఏముండాలి? నేను దగ్గరలో ఉన్నాను, ఏం ప్రయోజనం? నిన్ను రక్షించడానికి ఒక కొరత ఉన్నదే నీ దగ్గర, కొన్ని ప్రతిబంధకాలు. అవి ఉండగా నేను నిన్ను ఎలా రక్షిస్తాను ఆళ్వారే అని అడిగారట ఆయన. అప్పుడు ఈయనేమంటున్నారు, అత్తలయ్యం కురైవర వేణుమేయన్నా. కొరత కలిగిన వాడిని నేనైనప్పటికీ కొరత లేనటువంటి వాడివి నువ్వు కదా స్వామి. నువ్వు ఏ కొరత లేని వాడిగా ఉంటే నా కొరత ఏముంటుంది కనుక ఎన్నా అని అనగా, అత్తలయ్యం కురైవర వేణుమే అన్నది ఉమక్కు ఇచ్చెయ్యం ఉండాగ వేణుమే. నీకు కనుక నన్ను రక్షించాలని ఇచ్చే ఉంటే నా యొక్క కొరత ప్రతిబంధకం నీకు అడ్డా అని అడుగుతున్నారు ఆళ్వార్లు. అదిగో ఉమక్కు ఇచ్చేయి ఉండాగ వేణుమిరే అంటే అత్తలయ్యం కురైవర వేణుమే అంటే అత్తలయ్య స్వామివారు కొరత లేకుండా ఉండాలి. ఏ కొరత? నీకు నన్ను రక్షించాలని ఇచ్చ, ఆ ఇచ్చ ఉంటే ఏ కొరత లేదు, ఆ ఇచ్చ లేకపోతే అది కొరతే కదా. అందుకని ఆ ఇచ్చ కలిగిన వాడిగా నువ్వు ఉంటే చాలు కదా అని ఎన్నా అనగా, తమ ఏనుక్కు ఒంటరిగా అయినటువంటి ఇత్తలయ్యం కురైవత్తది ఎన్గిరారు. ఇత్తలయ్యం కురైవత్తది ఎన్గిరారు. ఇత్తలై ఈ జీవుణ్ణి నేను, కురై అత్తదు నాకే కొరత లేదయ్యా. అంటే నీ చేత రక్షించబడటానికి కావలసినటువంటి అర్హతలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏమిటా అర్హత? నిన్ను పొందడానికి నువ్వే ఉపాయం అని భావించి ఉండాలి. నేను చేసేటువంటి ఉపాయాలు ఏమీ లేవు కాబట్టి వాటిల్లో ఏ కొరత లేదు. అది అంగే పిరియాదిరుక్కిరారు పడియల్లేను, ఇంగే పిరియాదిరుక్కిరారు పడియల్లేను. అదిగో అక్కడ ఉండి నీతో ఎప్పుడు ఉండేటువంటి పిరియాదిరుక్కిరారు. అంగే అంటే శ్రీవైకుంఠం. శ్రీవైకుంఠంలో నిన్ను ఎప్పుడు ఎడబాయకుండా ఉండేటువంటి నిత్యసూర్ల ప్రకారము కలిగినటువంటి వాణ్ణి కాదు. ఇంగే ఈ లోకంలో ఉండి ఈ సంసారాల వలె వీళ్ళు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టడమే స్వభావంగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాణ్ణి కాదు అంటూ, ఇంగుళ్ళకు ఇవ్వసేత్తై అరియామలియాలే పిరివెల్లయ్యే. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎడబాటు లేదా? కానీ ఎప్పుడూ ఎడబాటే. కానీ వీళ్ళకి మేము ఆయన్ని ఎడబాసాము అనేటువంటి భావన కూడా లేదు. అందుచేత వీళ్ళకి ఎడబాటు అనే ప్రసక్తే లేదు. ఈ విషయత్తై అరియామయ్యాలే, మేము సర్వేశ్వరుడికే చెందినటువంటి వాళ్ళం, సర్వేశ్వరుడే నాకు రక్షకుడు అని ఆయన్ని ఆశ్రయించాలి. అయ్యో ఆయన నా నుండి దూరం అయ్యాడు, నేను ఆయనకు దూరంగా ఉన్నాను అనే భావనే లేదు. కాబట్టి ఇప్పుడు ఎడబాసాడు అని తెలియాలంటే ఆయన మీద మనకు ప్రేమ ఉండాలి, ఆయనతో మనకున్న సంబంధం తెలియాలి. అప్పుడు ఆ వ్యక్తి దూరం అయితే అయ్యో నేను ఆయన్ని ఎడబాసానే అని భావన కలుగుతుంది, ఒక దుఃఖం కలుగుతుంది. అసలు నీతోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధమే తెలియదు, అసలు నీ విషయమే తెలియదు. కాబట్టి పిరివెల్లయ్యే ఎడబాటే లేదు వాళ్ళకి, ఎక్కడికి? ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. తమ ఏనుక్కు ఇంగే పిరియాదిరిక ఉన్నయ్యొడియా துணை இல்லாத எனக்கு ஸ்வரூபத்தை சாதனம் என்னும் சில எழுதி கழிக்கில் கழிக்கும் ఇత్తனை ఉన్నయ్యొడియా, నువ్వు తప్ప తుణయిల్లాదవెనక్కు వేరు రక్షకం లేనటువంటి వాణ్ణి, వేరు సహాయకుడు. తమయేనన్నారు ఇక్కడ, ఒంటరి వాణ్ణి. నువ్వు తప్ప వేరే సహాయకులు లేనటువంటి నాకు స్వరూపత్తై సాధనం ఎన్ను చిల ఎజుదిక్కజిక్కిల్ కజిక్కుం ఎత్తనే. ఏది నీ విషయంలో ఇలా త్వర కలిగి ఉండటం అనేటువంటిది నా యొక్క స్వరూపం. అది నిన్ను ఎప్పుడు పొందాలని ఈ ప్రాప్త త్వర నా యొక్క స్వరూపం. కానీ నువ్వు ఈ స్వరూపాన్ని సాధనమని చెప్పి చిల ఎజుదిక్కజిక్కిల్ కజిక్కుం ఎత్తనే,
ఇదిగో ఆళ్వారే, మీరేదో కొన్ని సాధనాలు చేస్తూ ఉన్నారు కదా, నన్ను పొందడానికి కొన్ని ప్రయత్నాలు, అవన్నీ చెయ్యండి, మీ ప్రయత్నం తీరినప్పుడు చూద్దాములే అని మీరు విడిచిపెడితే నేను చేయగలిగేదేమి లేదయ్యా. నీ ఉపాయమానాలు ఉపాయ ప్రతిపత్తి పన్నువారు వేండావో. నువ్వే ఉపాయం అయితే ఉపాయం విషయంలో ప్రతిపత్తి చేసేవాళ్ళు కావద్దా? తమియేన్ ఒంటరి వాడిని, పిరాటిల్ వ్యావృత్తి, పిరాట్టి కంటే వ్యావృత్తి వేరైనటువంటి స్థితి. అంగు ఆనాల్ తమియన్ ఒంటరితనంలో కూడా సీతాపిరాట్టికి ఆనాడు ఒక సహాయకులు ఉన్నారు, ఎవరు? త్రిజట మొదలైనటువంటి వాళ్ళు. కానీ ఈవేళ నాకు అలాంటి సహాయకులు కూడా లేరే, పిరాట్టి మానవుడికి వల్లే ఒక సహాయకులు లేరే. అంగు ఆనాల్ ఒక త్రిజటయ్యాగిలు ఉండిరే. ఆనాడు సీతాపిరాటికి ఒక త్రిజటైనా ఉన్నది. ఇంగు ఆవారతుణై ఎన్నుంబడిరే తని ஆனால் செய்ய வேண்டுவது என்னென்ன. ఆనాడు సీతాపిరాటికి త్రిజటైనా సహాయంగా ఉన్నది. ఆర్ తుణై ఆవార్, నాకు సహాయకులు ఎవరవుతారు అని అనేటట్టు కదా. తని ఒంటరితనము. ஆனால் చెయ్య వేండువదు ఎన్నెన్న, అయితే ఆళ్వారు ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు అని అడిగట ఆయన. అరుళాయే, అనుగ్రహించవయ్యా. ఎన్ వెరుమయ్యం ఉన్ పౌష్కల్యముం అరిగైకు, నీ అడిயில் తందా అరుళ్ళిన్ కుడిపోయితో. ఎన్ ఎరుమయ్యం, నా దగ్గర ఏమీ లేదు, ఆకించన్యం. ఉన్ పౌష్కల్యముం అరిగైకు, నీ యొక్క పౌష్కల్యం, నువ్వు పుష్కలం, అన్ని పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడివి, అరిగైకు తెలుసుకోవడానికి నీ అడిயில் తందా అరుళ్ళిన్ను కుడిపోయితో. నువ్వు ఆనాడు నువ్వు నాకు అనుగ్రహాన్ని చూపించావు కదా, ఆ అనుగ్రహం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నీకు? ఇప్పుడు నువ్వు నా ఏమి ఆకించన్యాన్ని తెలుసుకోవటం లేదు, నీ యొక్క పౌష్కల్యాన్ని నువ్వు తెలుసుకోవటం లేదు. తెలుసుకోకుండా నీ అడి వెళ్తుందా, నువ్వు ఆరంభంలోనే నాకు అనుగ్రహించినటువంటి అరులు ఇందు కుడిపోయితో, ఈవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? అన్ను నాన్ అపేక్షాది దుఃఖ అరులనని ఆనాడు నేను కోరుకోలేదే, కోరుకోకుండానే నా విషయంలో అనుగ్రహాన్ని వర్షించావు నువ్వు. అపేక్షికైకు యోగ్యత అయ్యే పిరప్పిత్తు పొగడవో. అలా అనుగ్రహించినటువంటి నువ్వు నీ విషయంలో నాకు అపేక్షని కలుగజేసి పిరప్పిత్తు ఇప్పుడు నన్ను ఎడబాసి పొగడవో, దూరంగా పడేస్తావా? ఆనాడు నేను కోరుకోలేదే నీ అనుగ్రహాన్ని, నాకు తెలియని దశలో నీ అనుగ్రహాన్ని నువ్వే నిర్హేతుకంగా కటాక్షించావు. కానీ ఈవేళ నీ విషయంలో అపేక్షని కలుగజేసి ఇలా నన్ను దూరంగా తోసేస్తావా? రుచి ఉత్పాదనం పన్నువారు ఒరువరుం, ఉపాయ అనుష్ఠానం పన్నువారు ఒరుమరుమాయో ఇరుప్పదు. రుచిని కలుగజేసినటువంటి వాడివి నువ్వే కదా, కానీ ఈవేళ ఉపాయ అనుష్ఠానం కూడా చేయవలసిన వాడివి నువ్వే. ఏమండి, ఆయన కార్యమేమో రుచిని కలుగజేయటం, నా కార్యం ఉపాయంగా ఉండటం అని ఇద్దరు వ్యక్తులు లేరు కదా. రుచిని కలుగజేసినటువంటి వాడివైన నువ్వే ఉపాయంగా ఉండాలి కదా అని ఇరుప్పదు, నువ్వే కదా ఉండాల్సింది. నిన్నరులే పురిందిరుక్క ఎనకు అరుళాయాగిల్ పెన్నై ఆర్కువేరు అరుళ ఇరుక్కిరాయ్. నిన్నరులే పురిందిరుక్కిర ఎనక్కు అరుళాయాగిల్, నీ యొక్క అనుగ్రహాన్నే ఎదురు చూస్తూ ఉన్నటువంటి నా విషయంలో అనుగ్రహాన్ని చూపించకపోతే పెన్నై ఆర్కువేరు అరుళ, ఎవరి విషయంలో నువ్వు ఇంకా అనుగ్రహాన్ని చూపిస్తావయ్యా చెప్పు నువ్వు. కాబట్టి నీ యొక్క అనుగ్రహాన్ని నా విషయంలో చూపించు. ఇంగుత్తేనల్లే అంగుత్తేనల్లి, నేను ఈ లోకంలోను ఈ సంసారాలతోటి కలిసి ఉండలేను, అదిగో ఆ పరమ పదంలోనూ ఉండేటువంటి స్థితి కాదు నాకు. కాబట్టి నీ యొక్క అనుగ్రహాన్ని నా విషయంలో చూపించు అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. అంగుత్తేనల్లేన్ ఇంగుత్తేనల్లేన్ ఉన్నై కాణుం అవావిల్ వీజుందు நான் எங்குத்தேனு மல்லேன் இலங்கை சத்த அம்மானே திங்கள் சேர் மணிமாட நீடு திரிவர மங்கள செங்கு செக்கரத்தாய் தமியேனு கருளாயே. எம்பெருமானார் ஈயர் திவ்ய திருவடிகளே சரணம்.